నీ మనసుకు కావలసిన మందు సమాధానం, అది నీ కాడనే ఉంది. Download and subscribe to ETV Pen. నమస్కారం, ఈటీవీ న్యూస్కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. నల్లమల సాగర్ రిట్ పిటిషన్ విచారణ అర్హతే సమస్యన్న సీజేఐ, సివిల్ సూట్ వేసుకోవాలని సూచన, మధ్యవర్తిత్వాన్ని పరిశీలించాలన్న ధర్మాసనం. కోనసీమలో కొనసాగుతున్న బ్లో అవుట్, మంటలు అదుపు చేసేందుకు సహాయ బృందాల యత్నం, వెల్ క్యాప్ పద్ధతిలో నియంత్రించే అవకాశాలు. అన్ని అంశాల్లోనూ స్పీడ్ ఆఫ్ డెలివరింగ్ గవర్నెన్స్, ఆకస్మిక తనిఖీలకు చంద్రబాబు ఆదేశాలు, ప్రజలకు అత్యుత్తమ సేవలందించాలని సూచన. ఈ నెల 19న మేడారంలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన, అభివృద్ధి చేసిన పనులు ప్రారంభించనున్న ముఖ్యమంత్రి, జాతరకు ముందే పోటెత్తుతోన్న భక్తులు. నేడు తెలంగాణ అసెంబ్లీలో హిల్ట్ పాలసీ విజన్ డాక్యుమెంట్పై చర్చ, మండలిలో జీఎస్టీ వర్సిటీల సవరణ బిల్లులు ప్రవేశపెట్టనున్న ప్రభుత్వం. మన్హటన్ కోర్టులో మదురో దంపతుల విచారణ, నేరం చేయలేదన్న వెనుజులవేలా అధ్యక్షుడు, అమెరికా చర్యను తప్పుబట్టిన భద్రతా మండలి. 4 రాష్ట్రాలు పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికలపై ఈసీ దృష్టి, పోలింగ్ సంసిద్ధతపై అధికారులతో సమీక్ష, కేంద్ర బలగాల మోహరింపుపై సమాలోచనలు. పోలవరం నల్లమల సాగర్పై తెలంగాణ దాఖలు చేసిన రిట్ పిటిషన్ విచారణ అర్హతపై సుప్రీంకోర్టు సందేహాలు వ్యక్తం చేసింది. పిటిషన్కు విచారణ అర్హతే లేదని ఆంధ్రప్రదేశ్ వాదించగా సివిల్ సూట్ వేసుకోవాలని తెలంగాణకు ధర్మాసనం సూచించింది. ఈ మేరకు నిర్ణయం తీసుకునేందుకు గడువు కావాలన్న తెలంగాణ ప్రభుత్వ విజ్ఞప్తి మేరకు తదుపరి విచారణ 12వ తేదీకి వాయిదా వేసింది. జల వివాదాలపై ఇరు రాష్ట్రాలు మధ్యవర్తిత్వాన్ని పరిశీలించాలని సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ సూచించారు. పోలవరం నల్లమల సాగర్ ప్రాజెక్టు డీపీఆర్ తయారీకి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం టెండర్లు పిలవడాన్ని సవాల్ చేస్తూ తెలంగాణ వేసిన రిట్ పిటిషన్పై సీజేఐ జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జోయ్ మాల్యా బాగ్చీలతో కూడిన ధర్మాసనం విచారణ జరిపింది. తెలంగాణ తరపున సీనియర్ న్యాయవాది అభిషేక్ సింఘ్వి వాదిస్తూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు గోదావరి ట్రైబ్యునల్ జరిపిన నీటి కేటాయింపులో రాష్ట్ర విభజన తరువాత తెలంగాణకు 968, ఏపీకి 484.5 టీఎంసీల వాటా దక్కుతుందన్నారు. 484.5 టీఎంసీలకు మించి వరద జలాల పేరుతో మరో 200 టీఎంసీలను అదనంగా తరలించే యత్నాల్ని ఏపీ మొదలుపెట్టిందని వివరించారు. సిడబ్ల్యూసీ అనుమతి లేకుండానే డీపీఆర్ తయారీకి టెండర్లు పిలిచిందన్నారు. సమస్యపై అధ్యయనానికి కేంద్ర ప్రభుత్వం జనవరి 2న ఉన్నత స్థాయి కమిటీ ఏర్పాటు చేసిందని, కమిటీ నివేదిక వచ్చేవరకైనా ఆంధ్రప్రదేశ్ చర్యలపై స్టే విధించారని సింఘ్వి కోరారు. సింఘ్వి వాదనల్ని ఆంధ్రప్రదేశ్ తరపున వాదించిన సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గి తోసిపుచ్చారు. అంతర్గత అవసరాల కోసం 3 నెలలు ముందుగా ప్రాజెక్టు నివేదికలు తయారు చేసుకుంటే వారికి అభ్యంతరం ఎందుకని అడిగారు. కరవు పీడిత ప్రాంతాలకు వరద జలాల్ని తీసుకెళ్లాలనుకుంటున్నామని, తెలంగాణ నీటిని తాము తీసుకోవడం లేదని రోహత్గి వాదించారు. నదీ పరివాహక ప్రాంతంలో దిగువనున్న ఏపీకి వరద నీటిని వాడుకునే హక్కు ఉంటుందన్నారు. సింఘ్వి కోర్టుకు సమర్పించిన నోటు సరిగా లేదని మరో న్యాయవాది జయదీప్ గుప్తా చెప్పారు. పోలవరం నల్లమల సాగర్ ప్రాజెక్టులు వేర్వేరని, కానీ రెండింటినీ కలిపి చూపుతున్నారని తెలిపారు. ఈ అంశం సిడబ్ల్యూసీ పరిశీలనలో ఉందని, దానికి ఆమోదముద్ర వేసే వరకు డీపీఆర్ సమర్పించలేమని తెలిపారు. ఏపీ దరఖాస్తును సిడబ్ల్యూసీ తిరస్కరించిందని తెలంగాణ అడ్వకేట్ జనరల్ సుదర్శన్ రెడ్డి చెప్పగా అది అవాస్తవమని జయదీప్ గుప్తా వాదించారు. ఈ దశలో జోక్యం చేసుకున్న సీజేఐ అంతర్రాష్ట్ర జల వివాదానికి సంబంధించిన కేసులో తెలంగాణ సర్కార్ ఆర్టికల్ 32 కింద రిట్ పిటిషన్ దాఖలు చేయడాన్ని ప్రశ్నించారు. రిట్ పిటిషన్ దాఖలు చేయొచ్చా లేక సూట్ దాఖలు చెయ్యాలా అనే విషయాన్ని మాత్రమే పరిశీలిస్తున్నట్లు తెలిపారు. ఇలాంటి అంశాల్లో ఆర్టికల్ 32 కింద దాఖలు చేసిన పిటిషన్కు విచారణార్హతే పెద్ద సమస్య అన్నారు. దానికి బదులు ఆర్టికల్ 131 కింద సివిల్ సూట్ దాఖలు చేసుకోవాలని సూచించారు. పోలవరం జాతీయ ప్రాజెక్టు కేంద్ర ప్రభుత్వం ముందస్తు అనుమతి లేకుండా అందులో మార్పులు చేర్పులు చెయ్యలేరు కదా అని ప్రశ్నించారు. ఇరు రాష్ట్రాల మధ్య సమస్యల పరిష్కారానికి కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ ముందుకెళ్లి మీ సమస్య చెప్పుకోవాలని,
తెలంగాణకు సీజేఐ సూచించారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ను నిలువరించడానికి సుప్రీంకోర్టును ఆశ్రయించడానికి మించిన మార్గం లేదనుకుంటే సివిల్ సూట్ దాఖలు చేయాలన్నారు. అవసరమైతే అందులో మహారాష్ట్రతో పాటు ఇతర రాష్ట్రాల్ని పార్టీలుగా చేర్చాలని సూచించారు. ప్రాజెక్టు అన్ని పనుల్ని నిలిపివేయాలంటూ ఆంధ్రప్రదేశ్ సిడబ్ల్యూసీ చెప్పినా ఆపకపోవడం వల్లే ఆర్టికల్ 32 కింద కోర్టును ఆశ్రయించామని సింఘ్వి తెలిపారు. తమ రిట్ పిటిషన్లో కేంద్రం, సిడబ్ల్యూసీ ప్రతివాదులుగా ఉన్నాయని చెప్పారు. సివిల్ సూట్ దాఖలు చేస్తే రాష్ట్రాలకు సంబంధించిన విషయంలో మమ్మల్ని ఎలా పార్టీ చేశారని కేంద్రం ప్రశ్నించొచ్చని అన్నారు. మధ్యంతర రక్షణ కల్పిస్తే సివిల్ సూట్ వేసే అంశం పరిశీలిస్తామన్నారు. కేంద్రం వేసిన కమిటీ నిర్ణయాలు, సిఫార్సులు, అనుమతుల కోసం ఎదురు చూడకుండానే ఏపీ ముందుకెళ్లి ప్రజాధనాన్ని వృధా చేసుకుంటే ఎవరేం చేయగలరు అని జస్టిస్ సూర్యకాంత్ అన్నారు. ఈ విషయంలో అత్యవసరతను దృష్టిలో ఉంచుకుని కమిటీ జోక్యం చేసుకోవచ్చన్నారు. ఈ విషయంలో సూట్ దాఖలు చేయడమే సరైందని ధర్మాసనం భావిస్తున్నట్లయితే ఎలాంటి అభిప్రాయాలు వ్యక్తం చేయకుండా కేసు విచారణను వచ్చే వారానికి వాయిదా వేయాలని సింఘ్వి కోరారు. ఆలోపు నిర్ణయానికొస్తామని ధర్మాసనానికి విజ్ఞప్తి చేశారు. దీంతో కేసు విచారణను వచ్చే సోమవారానికి వాయిదా వేస్తున్నట్లు సీజేఐ ప్రకటించారు. అదే సమయంలో వివాద పరిష్కారానికి ఇరు రాష్ట్రాలు మధ్యవర్తిత్వం గురించి ఎందుకు ఆలోచించకూడదని సూచించారు. కోనసీమలో బ్లోఅవుట్ ఇంకా అదుపులోకి రాలేదు. దాదాపు 30 మీటర్ల ఎత్తున అగ్నికీలలు ఎగిసిపడుతున్నాయి. మంటలు వెలువడుతున్న బావిలో 20 నుంచి 40 వేల క్యూబిక్ మీటర్ల గ్యాస్ నిల్వలు ఉన్నట్లు భావిస్తున్న అధికారులు 24 గంటల్లో ఉధృతి తగ్గకుంటే క్యాప్వెల్ ద్వారా అరికట్టే ప్రయత్నం చేయనున్నారు. బ్లోఅవుట్ నియంత్రణకు వివిధ బృందాలు రంగంలోకి దిగగా విదేశీ నిపుణుల సాయం కూడా తీసుకుంటున్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా మలికిపురం మండలం ఇరుసు మండలంలోని మోరిఫై డ్రిల్లింగ్ సైట్లో సోమవారం ఉదయం 11:30కు జరిగిన బ్లోఅవుట్ నియంత్రణకు అగ్నిమాపక శాఖ, ఓఎన్జీసీ సహా వివిధ బృందాలు ప్రయత్నాలు చేస్తున్నాయి. దాదాపు 30 మీటర్ల ఎత్తున అగ్నికీలలు ఎగిసిపడుతున్నాయి. సహాయ బృందాలు నిరంతరం నీటితో పరిస్థితిని అదుపు చేసేందుకు ప్రయత్నిస్తూనే ఉన్నాయి. మంటల్ని అదుపు చేయడానికి అక్కడున్న అగ్నిమాపక వాహనాలు, ఇతర పరికరాలేవీ పనికిరావని సంబంధిత అధికారులు తెలిపారు. బావిలో గ్యాస్ పీడన స్థాయి తగ్గే వరకు మంటల్ని అదుపు చేయడం కష్టమేనని చెప్పారు. ఓఎన్జీసీ బావి నుంచి గ్యాస్ లీక్ అయిన కాసేపటికే 2100 మంది జనాభా కలిగిన సమీప గ్రామం ఇరుసుమండను ఖాళీ చేయించారు. లక్కవరంలోని 3 చోట్ల వారికి ఆశ్రయం కల్పించారు. వీరందరికీ భోజన వసతి కల్పించారు. కలెక్టర్ మహేష్ కుమార్, ఎస్పీ రాహుల్ మీనా, ఎంపీ హరీష్ మాథూర్, ఎమ్మెల్యే దేవవరప్రసాద్, కూటమి నేతలు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. గుబ్బలపాలెం, లక్కవరం వద్ద ఏర్పాటు చేసిన 2 పునరావాస కేంద్రాల్లో 550 మందికి ఆశ్రయం కల్పించి వారికి అన్ని వసతులు కల్పిస్తున్నామని ప్రజా ప్రతినిధులు, అధికారులు వెల్లడించారు. మంటలు అదుపులోకొచ్చే వరకు బాధితుల్ని ఆదుకుంటామని స్పష్టం చేశారు. మనము ఒక్కరినే ఓఎన్జీసీ వాళ్ళ మీదే ఆధారం అనే కాకుండా వాళ్ళతో కూడా సంప్రదించి ఇలాంటి బ్లోఅవుట్లు జరిగినప్పుడు ఇంకా ఏ విధంగా తక్కువ సమయంలోనే దాన్ని అదుపులో తీసుకువచ్చే విధంగా పనిచేసిన టీమ్స్ ఉన్నాయి. వాళ్ళందరికీ కూడా ఈ సిచ్యువేషన్, ఈ స్టేటస్ ఏంటనేది కూడా వాళ్ళకి ఆల్రెడీ పరిశీలించడం జరిగింది. హైదరాబాద్ నుంచి కూడా రాజమండ్రి వైపు మీదుగా రాబోతున్నారు. అలాగే కొన్ని స్పెషల్ ఫ్లైట్స్ ద్వారా వాళ్ళు కూడా రాబోతున్నారు. యుఎస్ నుంచి కూడా వాళ్ళు ఒక టీం ఉంది, వాళ్ళు ఆల్రెడీ దాని మీద వర్క్ చేస్తున్నారు. వాళ్ళు ఒక ఎస్టిమేటెడ్ రూట్ మ్యాప్స్ SOP వాళ్ళు తయారు చేసి చెప్పిన తర్వాత దాన్ని కూడా మేము పరిశీలిస్తాం. ఇరుసుమండ బ్లోఅవుట్ వల్ల వందలాది కోట్ల మేర నష్టం వాటిల్లి ఉండొచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. అగ్నికీలల్లో కాలి బూడిదైన ఓఎన్జీసీ రిగ్, అందులోని లాగింగ్ టూల్, భారీ వాహనాలు ఒక్కోటి 20 కోట్ల నుంచి 30 కోట్ల వరకు ఉంటుందని అంచనా. ఎగిసిపడుతున్న అగ్నికీలలతో సమీపంలో 500 వరకు కొబ్బరి చెట్లు కాలిపోయాయని, పంటలు, ఆక్వా సాగుకు భారీగానే నష్టం వాటిల్లినట్లు స్థానికులు చెప్తున్నారు. ఈ చుట్టుపక్కల దానికి ఆనుకుని ఉన్న పొలం కూడా మాదే. మరి దానికి ఆనుకుని ఉన్న రైతులు, మాలాంటి రైతులు చాలా మంది నష్టపోయి ఉన్నారు. ఊడికి వెళ్ళామండి మేము అక్కడికి. అయితే ఆ రిగ్ ఇక్కడండి, మేము ఇక్కడ ఊడుతున్నామండి. అంటే ఆవిరి కింద పట్టింది. ఊడి పూడ్చుకున్న వాటర్ ఏమన్నారు, మీరు వెళ్ళిపోండి, పైకి వెళ్ళిపోండి, ప్రమాదంగా ఉంది కదా అన్నారు. మేము పైకి వచ్చి అవి తీసుకుని లోటలు బడేరమన్నదండి. అక్కడి నుంచి పరిగెట్టామండి. అక్కడి నుంచి అక్కడ దాకా ఇంటి దాకా పరిగెత్తుకొచ్చాం. పొగ కింద వచ్చేసేటప్పటికి మేము రోడ్ల మీదకి వచ్చేసి ఏంటి పొగ అనేటప్పటికి బడేయమన్నదండి. అంతా మూసేసిందండి. మూసేసేటప్పటికి అప్పుడు ఇంకా మేము తలుపులు వేయలేదు, ఏమీ వేయలేదండి. చంటి పిల్లల్ని సంకనేసుకుని రోడ్లంట పరుగులెట్టి ఇక్కడికి చేరామండి. ఇరుసుమండ, లక్కవరం, చింతలపల్లి, గుబ్బలపాలెంలో ముందు జాగ్రత్తగా విద్యుత్ సరఫరా నిలిపివేయడంతో ఆయా గ్రామాల్లో అంధకారం అలుముకుంది. ఇరుసుమండ బ్లోఅవుట్తో ప్రజలకు ఎలాంటి నష్టం లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అధికారులను ఆదేశించారు. జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్, ఎమ్మెల్యే దేవవరప్రసాద్లతో మాట్లాడి ప్రమాద తీవ్రత, సహాయక చర్యలపై ఆరా తీశారు.
ప్రజలను అప్రమత్తం చేయడంతో పాటు సామాజిక మాధ్యమాల్లో వదంతులు రాకుండా కట్టడి చేయాలన్నారు. కొబ్బరి తోటల్లోకి మంటలు వ్యాపించకుండా తగిన చర్యలు తీసుకోవాలని పవన్ కళ్యాణ్ సూచించారు. సహాయక శిబిరాల్లో మందులు ఉంచాలని, అందరికీ దుప్పట్లు పంపిణీ చేయాలని ఆదేశించారు. ఈ వివరాలను పవన్ ఎక్స్లో పోస్ట్ చేశారు. స్పీడ్ ఆఫ్ డెలివరింగ్ గవర్నెన్స్ అన్ని అంశాల్లో అమలు కావాలని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. ప్రజలకు అందుతున్న పౌర సేవలు పథకాలపై మంత్రులు, ఆయా శాఖల ఉన్నతాధికారులు ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించాలని ఆదేశించారు. సచివాలయంలోని ఆర్టీజీఎస్ కేంద్రంలో వివిధ శాఖల ఉన్నతాధికారులతో ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు. దాదాపు 800 సేవలను ప్రభుత్వ శాఖలు ప్రజలకు అందిస్తున్నట్లు చెప్పారు. కొత్త ఏడాదిలో ప్రభుత్వ శాఖలన్నీ ప్రజలకు అత్యుత్తమంగా సేవలందించాలని ఆకాంక్షించారు. ప్రభుత్వం అందించిన ఆర్థిక సహకారం, చేయూత కారణంగా రైతు ఆత్మహత్యలు గణనీయంగా తగ్గాయని చంద్రబాబు చెప్పారు. స్వచ్ఛాంధ్ర, స్వర్ణాంధ్ర కార్యక్రమంలో భాగంగా గ్రామీణ ప్రాంతాల్లో 50% మేర ఘన వ్యర్థాలు రీసైకిల్ కావాలని సూచించారు. తడి చెత్తను కంపోస్టు తయారీకి, ఘన వ్యర్థాలను విద్యుత్ ఉత్పత్తి ప్లాంట్లకు తరలించాలని ఆదేశించారు. గ్రామీణ ప్రాంతాల్లో కనెక్టివిటీ పెంచేందుకు బ్యాండ్విడ్త్ను విస్తరించాలని కోరారు. స్వర్ణగ్రామం, స్వర్ణ వార్డు శాఖ 2026 క్యాలెండర్ను మంత్రి డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామితో కలిసి ముఖ్యమంత్రి ఆవిష్కరించారు. కర్నూలు జిల్లా ఓర్వకల్లులో మెగా ఇండస్ట్రియల్ హబ్ ఏర్పాటు చేస్తున్న కూటమి ప్రభుత్వం అక్కడ ఏర్పాటయ్యే పరిశ్రమల నీటి అవసరాలకు ప్రత్యేక చర్యలు చేపట్టింది. ఓర్వకల్లు మండలం మీదివేముల గ్రామం సమీపంలో 370 కోట్లతో భారీ సమ్మర్ స్టోరేజీ ట్యాంకును నిర్మించాలని నిర్ణయించింది. 120 ఎకరాల విస్తీర్ణంలో 4205 ml సామర్థ్యంతో సమ్మర్ స్టోరేజీ ట్యాంకు నిర్మాణానికి పాలనా అనుమతులిస్తూ ఆదేశాలు జారీ చేసింది. 9927 ఎకరాల విస్తీర్ణంలో ఓర్వకల్ మెగా ఇండస్ట్రియల్ హబ్ ఏర్పాటు చేస్తుండగా ఇప్పటికే పలు సంస్థలు పునాదిరాయి వేశాయి. పరిశ్రమల్లో వస్తువుల ఉత్పత్తి, తాగునీటి అవసరాలకు సమ్మర్ స్టోరేజీ ట్యాంకు నీటిని వినియోగిస్తారు. ముచ్చుమర్రి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు నుంచి పైపుల ద్వారా కృష్ణానది నీటిని తరలించనున్నారు. ఇందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని ఏపీఐఏసీకి, ఎండీకి ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. మేడారంలో 251 కోట్లతో చేపట్టిన అభివృద్ధి పనులు పూర్తి కావస్తున్న వేళ ఈ నెల 19న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వాటిని ప్రారంభించనున్నారు. మేడారం జాతర కోసం ఆదివాసీ సంస్కృతి, సాంప్రదాయాలకు అనుగుణంగా రాతి కట్టడాలతో ఆలయాన్ని పునర్నిర్మించారు. సమ్మక్క సారలమ్మ వంశ చరిత్ర, గోత్రాలు, ఆదివాసీ సాంప్రదాయాలు రాళ్లపై చెక్కించారు. 700 చిత్రాలను రాళ్లపై చెక్కిన కళాకారులు సమ్మక్క సారలమ్మ జాతర చరిత్రను, ఆదివాసీల మూలాలను కళ్ళకు కట్టారు. గద్దెల ప్రాంగణం పటిష్టంగా ఉండేలా 46 పిల్లర్లతో 271 చదరపు మీటర్ల విస్తీర్ణంలో ప్రాకార నిర్మాణం చేపట్టారు. వనదేవతల గద్దెల విస్తీర్ణం కోసమే 101 కోట్లను ప్రభుత్వం ఖర్చు చేసింది. అమ్మవార్లను దర్శించుకోవాలని మంత్రులు సీతక్క, కొండా సురేఖ, గిరిజన పూజారులు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మకు ఆహ్వాన పత్రాన్ని అందించారు. సీఎం రేవంత్ రెడ్డిని సైతం కలిసి ఆహ్వానించారు. ఈ నెల 28 నుంచి మేడారం మహాజాతర ప్రారంభం కానుండగా ముందే భక్తుల తాకిడి పెరిగింది. తెలంగాణ నలుమూలల నుంచి తరలివచ్చిన భక్తులు జంపన్నవాగులో స్నానాలు ఆచరించి గద్దెల బాట పడుతున్నారు. ఆలయ పనులపై సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇదివరకు కన్నా ఇప్పుడు గద్దెలు కొంచెం మంచిగా చేస్తున్నారు. ఇంకా మెరుగయ్యే అవకాశాలు ఉన్నాయి, కానీ కొంచెం టైం డిలే ఉంది. తొందరగా చేయాలనుకుంటున్నాము. మన తెలంగాణ సపరేట్ స్టేట్ అయినప్పటి నుంచి జాతరకు జనాలు పెరగడం, ఆదరణ కూడా ఎక్కువైంది. ఇట్లే ప్రతి సంవత్సరం కూడా దీనికి ఎక్కువ నిధులు డెవలప్ చేస్తూ తెలంగాణ కూడా డెవలప్ అయ్యేలాగా చూడాలని చెప్పి కోరుకుంటున్నాం. ఇప్పుడు జాతర ఇంకా జనం పెరిగారు. ఇంకా నెల ఉండగానే ఇంతమంది ఉన్నారంటే ఇంకా అసలు జాతర టైం కరెక్ట్గా వస్తే మనం ఫ్లోటింగ్ తట్టుకోలేము. నేను తెనాలి నుంచి వచ్చాను. చాలా బాగా అరేంజ్ చేశారు, చాలా బాగుంది. ఇంకా కొద్దిగా ఇంప్రూవ్మెంట్ చేయండి ప్లీజ్. సామాజిక సంస్కర్తలు జ్యోతిరావు పులే, సావిత్రిబాయి దంపతుల జీవితాలు, వారి సేవా గుణం నేటి తరానికి స్ఫూర్తిదాయకమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. మహాత్మా జ్యోతిరావు పులే జీవితం ఆధారంగా అనంత్ మహాదేవన్ తెరకెక్కించిన హిందీ చిత్రం పులే త్వరలో తెలుగులో విడుదల కానుంది. ఈ నేపథ్యంలో హైదరాబాద్లోని ప్రసాద్ ల్యాబ్స్లో ప్రత్యేక ప్రదర్శన ఏర్పాటు చేశారు. నిన్న అసెంబ్లీ సమావేశాలు ముగిసిన తర్వాత సీఎం రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఇతర నేతలతో కలిసి బస్సులో ప్రసాద్ ల్యాబ్స్కు వెళ్లి సినిమాను చూశారు. సినిమా చూసిన అనంతరం నిర్మాతను సీఎం రేవంత్ రెడ్డి అభినందించారు. సమాజానికి అద్భుతమైన సందేశాన్ని అందించే చిత్రమని భట్టి విక్రమార్క ప్రశంసించారు. ఆకస్మికంగా దాడులు చేసి తమ దేశానికి తీసుకొచ్చిన వెనిజువేలా నాయకుడు మదురోను, ఆయన భార్యను అమెరికా ప్రభుత్వం సోమవారం న్యూయార్క్లోని మన్హటన్ ఫెడరల్ కోర్టులో ప్రవేశపెట్టింది. తాము నిర్దోషులమని మదురో దంపతులు వాదించారు. డ్రగ్స్ రవాణాకు పాల్పడలేదన్నారు. మరోవైపు వెనిజువేలా అధ్యక్షురాలిగా ఉపాధ్యక్షురాలు డెల్సీ రోడ్రిగ్జ్ బాధ్యతలు చేపట్టారు. అమెరికాతో కలిసి పనిచేస్తామని ఆమె ప్రకటించారు.
వెనెజువెలా నాయకుడు మదురో, ఆయన భార్య సిలియాపై డ్రగ్ ట్రాఫికింగ్, అక్రమంగా ఆయుధాల్ని కలిగి ఉన్నారన్న అభియోగాల్ని మోపిన అమెరికా సోమవారం బ్రూక్లిన్ జైలు నుంచి మన్హాటన్ ఫెడరల్ కోర్టుకు వారిని తరలించింది. ఉదయం 7:15 మదురో దంపతుల్ని తొలుత బ్రూక్లిన్ జైలు నుంచి సమీపంలోని క్రీడా మైదానంలో ఉన్న హెలికాప్టర్ వద్దకు తరలించారు. హెలికాప్టర్లో మన్హాటన్ చేర్చారు. అక్కడి నుంచి సాయుధ వాహనంలో మదురో దంపతుల్ని కోర్టు వద్దకు తరలించారు. నీలం రంగు జైలు దుస్తుల్లో మదురో దంపతుల్ని తీసుకెళ్లారు. వాస్తవానికి మదురో దంపతుల విచారణ మధ్యాహ్నం ప్రారంభమైంది. అంతకుముందు సుదీర్ఘ న్యాయ ప్రక్రియ జరిగింది. విచారణ సందర్భంగా నికోలస్ మదురో తనను బంధించి తీసుకొచ్చారని చెప్పే ప్రయత్నం చేశారు. అయితే న్యాయమూర్తి ఆయనను మధ్యలోనే అడ్డుకున్నారు. కేవలం ఆరోపణలపై మాత్రమే వాదనను తెలియజేయాల్సిందిగా కోరారు. తాను నిర్దోషినని, ఏ తప్పు చేయలేదని మదురో పేర్కొన్నారు. గౌరవప్రదమైన మనిషినని, తన దేశానికి అధ్యక్షుణ్ణని తెలిపారు. డ్రగ్స్ రవాణాకు పాల్పడలేదని న్యాయమూర్తి ఎదుట చెప్పారు. ఆయన భార్య సిలియా కూడా తాను నిర్దోషినని స్పష్టం చేశారు. మదురో దంపతులు స్పానిష్లో మాట్లాడగా న్యాయస్థానంలో ట్రాన్స్లేటర్ ఆంగ్లంలోకి అనువదించారు. వాదనల తర్వాత విచారణను కోర్టు మార్చి నెలకు వాయిదా వేసింది. అమెరికాలో సాధారణ పౌరులకు వర్తించే విచారణా విధానమే మదురో దంపతులకు వర్తిస్తుందని తెలుస్తోంది. సార్వభౌమ దేశానికి అధినేతగా మదురోకు అరెస్టు నుంచి రక్షణ ఉంటుందని ఆయన న్యాయవాదులు చెప్తున్నారు. దీన్ని కోర్టులో వాదించనున్నట్లు పేర్కొన్నారు. మదురో దంపతుల విచారణ సందర్భంగా కోర్టు సమీపంలో కొంతమంది అమెరికాకు వ్యతిరేకంగా ఆందోళన చేసేందుకొచ్చారు. పోలీసులు వారిని అడ్డుకున్నారు. మరోవైపు వెనెజువెలా జాతీయ అసెంబ్లీ సమావేశమై తన కాల పరిమితిని 5 ఏళ్లకు పొడిగించుకుంది. ఉపాధ్యక్షురాలైన డెల్సీ రోడ్రిగ్స్ వెనెజువెలా తాత్కాలిక అధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టారు. తొలుత జాతీయ అసెంబ్లీ స్పీకర్ ప్రమాణం తర్వాత తాత్కాలిక అధ్యక్షురాలిగా డెల్సీ ప్రమాణం చేశారు. ట్రంప్ యంత్రాంగంతో కలిసి పనిచేస్తానని ప్రకటించారు. ఇద్దరు హీరోల అపహరణ పట్ల బాధతో తాను వచ్చినట్లు ఆమె చెప్పారు. ఇదే సమయంలో ఐరాస భద్రతా మండలి అత్యవసరంగా సమావేశమై వెనెజువెలాపై దాడుల గురించి చర్చించింది. అమెరికా మిత్ర దేశాలతో పాటు ప్రత్యర్థి దేశాలు వెనెజువెలాలో ట్రంప్ జోక్యాన్ని తీవ్రంగా విమర్శించాయి. మాదక ద్రవ్యాల అక్రమ రవాణా ఆరోపణలపై కొలంబియా, మెక్సికో వంటి దేశాల్ని ట్రంప్ హెచ్చరించడాన్ని తప్పుబట్టాయి. అమెరికా మాత్రం తమ సైనిక చర్యను సమర్థించుకుంది. తెలంగాణ అసెంబ్లీలో నేడు హైదరాబాద్ ఇండస్ట్రియల్ ల్యాండ్స్ ట్రాన్స్ఫర్మేషన్ హిల్ట్ పాలసీపై స్వల్పకాలిక చర్చ జరగనుంది. తెలంగాణ రైజింగ్ 2047 పైన స్వల్పకాలిక చర్చ జరుగుతుందని శాసనసభ కార్యదర్శి రెండ్ల తిరుపతి తెలిపారు. హైదరాబాద్లో 50-60 ఏళ్ల క్రితం పారిశ్రామిక అవసరాల కోసం ప్రభుత్వం పెద్ద ఎత్తున భూములను కేటాయించింది. నగరం విస్తరించడంతో పరిశ్రమలు నగరం మధ్యకు వచ్చేశాయి. దీంతో బాలానగర్, పటాన్ చెరువు, పాసమైలారం, బొల్లారం, అమీన్పూర్, బీరంగూడ, జీడిమెట్ల తదితర ప్రాంతాలు కాలుష్యానికి గురవుతున్నాయి. ఈ పరిస్థితుల్లో అక్కడి పరిశ్రమలను ఔటర్ రింగ్ రోడ్డు అవతలికి తరలించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 2013లో నాటి ప్రభుత్వం జీవో నెంబర్ 20 ఇచ్చింది. దానికి అనుబంధంగా గతేడాది నవంబర్లో ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం విధి విధానాలతో కూడిన హిల్ట్ సర్క్యులర్ జారీ చేసింది. 6 నెలల్లో 9,300 ఎకరాల పారిశ్రామిక భూములను బహుళ ప్రయోజనాలకు ఉపయోగించుకోవడానికి వీలుగా కన్వర్ట్ చేసుకోవాలని స్పష్టం చేసింది. దీనిపై విపక్షాలు పెద్ద ఎత్తున విమర్శలు చేస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో అసెంబ్లీలో స్వల్పకాలిక చర్చ నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. నిన్న అసెంబ్లీలో ఆమోదం పొందిన జీఎస్టీ సవరణ బిల్లులు, తెలంగాణ విశ్వవిద్యాలయాల సవరణ బిల్లులను మండలిలో ప్రభుత్వం నేడు ప్రవేశపెట్టనుంది. కృష్ణా గోదావరి నదీ జలాల కేటాయింపులపై బీజేపీ నేడు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వనుంది. హైదరాబాద్లోని బీజేపీ తెలంగాణ రాష్ట్ర కార్యాలయంలో సాయంత్రం 4 గంటలకు భారత ప్రభుత్వ మాజీ సలహాదారు, మహారాష్ట్ర ప్రభుత్వ సలహాదారు వేదిరే శ్రీరామ్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ ప్రభుత్వాల హయాంలో తెలంగాణలో కృష్ణా గోదావరి నదీ జలాల కేటాయింపులు, వినియోగం గురించిన వాస్తవాలు, గణాంకాలతో వివరించనున్నారు. గోషామహల్ స్టేడియంలో ఉస్మానియా ఆసుపత్రి నూతన భవనాల నిర్మాణ పనులను వేగవంతం చేయాలని తెలంగాణ రోడ్లు, భవనాల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వికాస్ రాజ్ అధికారులను ఆదేశించారు. భూసేకరణ, పెండింగ్లో ఉన్న పోలీస్ అనుమతులు, డ్రైనేజ్, రహదారి అభివృద్ధి పనులను వెంటనే ప్రారంభించాలని సూచించారు. ప్రాజెక్టు పరిధిలో గుర్తించిన 56 నిర్మాణాలను ఫిబ్రవరి నెలాఖరు వరకు తొలగించాలని జీహెచ్ఎంసీని ఆదేశించారు. జనవరి 10లోపు పూర్తి డ్రాయింగ్ షెడ్యూల్ను సమర్పిస్తామని, అన్ని డిజైన్లను షెడ్యూల్ ప్రకారం అందిస్తామని ప్రాజెక్టు కన్సల్టెంట్లు తెలిపారు. ఆసుపత్రికి రాకపోకలు సజావుగా జరిగేందుకు ప్రతిపాదిత రోడ్ ఓవర్ బ్రిడ్జ్ డిజైన్ను వెంటనే సిద్ధం చేయాలని వికాస్ రాజ్ ఆదేశించారు. ఆసుపత్రి చుట్టూ రహదారుల అభివృద్ధి పనులను జీహెచ్ఎంసీ అత్యవసరంగా చేపట్టాలని ఆయన సూచించారు. ఉస్మానియా జనరల్ ఆసుపత్రిని గోషామహల్ స్టేడియానికి తరలించాలన్న నిర్ణయంపై పూర్తి వివరాలతో 3 వారాల్లో కౌంటర్ దాఖలు చేయాలని, లేదంటే జరిమానా విధించాల్సి ఉంటుందని
హెచ్ఎండిఏను తెలంగాణ హైకోర్టు హెచ్చరించింది. ఇప్పటికే పలు అవకాశాలు ఇచ్చినా మళ్లీ గడువు కోరడంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. గోషామహల్ స్టేడియం స్థలాన్ని ఉస్మానియా ఆసుపత్రి కొత్త భవనం నిర్మాణం కోసం కేటాయిస్తూ ప్రభుత్వం గత జనవరిలో జారీ చేసిన జీవోను సవాల్ చేస్తూ రాము అనే వ్యక్తి ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. దీనిపై ప్రధాన న్యాయమూర్తి ధర్మాసనం విచారణ చేపట్టింది. కౌంటర్ దాఖలు చేయడానికి 2 వారాల గడువు కావాలని హెచ్ఎండిఏ తరపు న్యాయవాది కోరడంతో ధర్మాసనం అసంతృప్తి వ్యక్తం చేసింది. ఆసుపత్రి నిర్మాణానికి నిర్ణయం తీసుకోవడానికి కారణమై జీవోను సవాల్ చేస్తూ మధ్యంతర పిటిషన్ దాఖలు చేశామని పిటిషనర్ తరపు న్యాయవాది తెలిపారు. పర్యావరణ అనుమతులు లేకుండా మాస్టర్ ప్లాన్కు విరుద్ధంగా నిర్మాణాలు జరుగుతున్నారన్నారు. వాదనలు విన్న ధర్మాసనం మధ్యంతర పిటిషన్ను అనుమతిస్తూ కౌంటర్లు దాఖలు చేయాలని ఆదేశించింది. దక్షిణ కొరియా గుమి వేదికగా జరిగిన ఆసియా అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో స్వర్ణ పథకం గెలిచిన విశాఖకు చెందిన స్టార్ అథ్లెట్ జ్యోతి ఎర్రాజీని మంత్రి నారా లోకేష్ అభినందించారు. వచ్చే ఒలింపిక్స్లో పథకం లక్ష్యంగా పెట్టుకున్నారని సూచించారు. వచ్చే ఏషియన్ గేమ్స్, కామన్వెల్త్ గేమ్స్ సన్నద్ధత కోసం జ్యోతి ఎర్రాజీకి 30.35 లక్షల ఆర్థిక సాయాన్ని లోకేష్ చేతుల మీదుగా అందజేశారు. ఇటీవల ఇస్తాంబుల్లో జరిగిన ఆసియా ఓపెన్ ఇంటర్నేషనల్ పవర్ లిఫ్టింగ్ ఛాంపియన్షిప్లో 84 కేజీల సీనియర్ విభాగంలో ఓవరాల్ బ్రాంజ్ మెడల్ సాధించిన బులినేని చంద్రికను కూడా లోకేష్ అభినందించారు. భవిష్యత్తులో అన్ని విధాలా అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. శిశు విక్రయాల కేసులో ఢిల్లీకి చెందిన నిందితురాలు భారతి విచారణ ముగిసింది. ఆమెను సోమవారం సీఎంఎం కోర్టులో హాజరుపరిచిన అనంతరం న్యాయాధికారి ఆదేశాలతో రిమాండ్కు తరలించారు. ఈ నెల 2 నుంచి 9 వరకు భారతితో పాటు ప్రధాన నిందితురాలు సరోజినిని కోర్టు కస్టడీకి ఇచ్చింది. పోలీసుల దర్యాప్తు విచారణలో ఆమె పాత్ర లేదని, కేవలం కిరణ్ శర్మకు సహాయకారిగా ఢిల్లీ నుంచి విజయవాడ వచ్చినట్లు తేలింది. గడువుకు ముందే నిందితురాలి కస్టడీ ముగించి న్యాయాధికారి ఎదుట హాజరుపరిచారు. ప్రధాన నిందితురాలు బలగం సరోజిని విచారణ తుది దశకు వచ్చినట్లు తెలిసింది. ఆమెను 1-2 రోజుల్లో కోర్టులో హాజరుపరిచే అవకాశం ఉంది. విచారణలో ఉత్తరాది ముఠాల మూలాలను చెప్పలేదు. వారెక్కడి నుంచి పిల్లల్ని తీసుకొచ్చేవారు వెల్లడించలేదని సమాచారం. ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాలపై విధించిన సుంకాలతో అమెరికాకు $600 బిలియన్ పైగా ఆదాయం రానుందని ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తెలిపారు. ఇప్పటికే కొంత డబ్బు తమ ఖజానాకు చేరిందని, ఈ $600 బిలియన్ త్వరలోనే వస్తాయని చెప్పారు. సుంకాల వల్లే అమెరికా ఆర్థికంగా, జాతీయ భద్రతా పరంగా గతంలో కంటే మరింత బలంగా, గౌరవప్రదంగా ఉందని ట్రంప్ అన్నారు. అమెరికాపై ద్వేషం, అగౌరవం ఉన్న కొన్ని మీడియా సంస్థలు దీని గురించి మాట్లాడట్లేదని చెప్పారు. అమెరికా అధ్యక్షుడిగా రెండోసారి బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల దిగుమతులపై ట్రంప్ వరుస సుంకాలను ప్రకటించారు. అమెరికా పట్ల అన్యాయంగా వ్యవహరిస్తున్నారని, ఇతర దేశాలు అమెరికన్ ఉత్పత్తులపై చాలా ఎక్కువ సుంకాలను వసూలు చేస్తున్నాయని ఆరోపించారు. భారత్పై 25% సుంకాలు, రష్యా చమురు కొంటున్నందుకు మరో 25% కలిపి 50% టారిఫ్లు వసూలు చేస్తున్నారు. నెలకు 15,000 వేతనం మించిన వారిని కూడా ఉద్యోగ భవిష్య నిధి సంస్థ పరిధిలోకి తీసుకొచ్చే అంశంపై 4 నెలల్లో నిర్ణయం తీసుకోవాలని సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. 11 ఏళ్లుగా పరిమితిని సవరించలేదని, కాబట్టి 15,000 కంటే ఎక్కువ వేతనం ఉన్నవారు ఈ పథకం కింద సామాజిక భద్రతా ప్రయోజనాలు పొందలేకపోతున్నారని నవీన్ ప్రకాష్ నౌతియాల్ అనే ఉద్యమకర్త సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. జస్టిస్ జేకే మహేశ్వరి, జస్టిస్ ఏఎస్ చందులకర్ల ధర్మాసనం సోమవారం దీనిపై విచారణ చేపట్టి ఆదేశాలు వెలువరించింది. చాలా ఏళ్లుగా వేతన పరిమితిని పెంచలేదని పిటిషనర్ తరపు న్యాయవాదులు తెలిపారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రకటించిన కనీస వేతనాలు 15,000 కంటే ఎక్కువే ఉన్నాయని పేర్కొన్నారు. దీంతో చాలామందికి ఈపీఎఫ్ఓ లబ్ధి లభించడం లేదని చెప్పారు. ఈ అంశాన్ని పిటిషనర్ 2 వారాల్లో కేంద్రాన్ని విన్నవించాలని, దానికై కేంద్రం నిర్ణయం తీసుకుంటుందని ధర్మాసనం పేర్కొంది. త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న అసోం, పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు, కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి ఎన్నికల ప్రధానాధికారులతో కేంద్ర ఎన్నికల సంఘం అధికారులు సమావేశమయ్యారు. డిప్యూటీ ఎన్నికల కమిషనర్ మనీష్ గార్గ్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ఎన్నికల సంసిద్ధతపై చర్చించారు. పోలింగ్ సిబ్బంది, కేంద్ర సాయుధ పోలీస్ దళాల వంటి అంశాలపై చర్చలు జరిపారు. ఈ 4 రాష్ట్రాలు, పుదుచ్చేరి శాసనసభల పదవీకాలం మే, జూన్ నెలల్లో వేర్వేరు తేదీల్లో ముగియనుంది. తమిళనాడు, పశ్చిమ బెంగాల్, కేరళ, పుదుచ్చేరిలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణను ఈసీ నిర్వహిస్తుండగా, అసోంలో ప్రత్యేకంగా ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియ కొనసాగుతోంది. ఎస్ఐఆర్లో భాగంగా ఈ 4 రాష్ట్రాల్లోని పోలింగ్ కేంద్రాలను ఈసీ హేతుబద్ధీకరించింది. ప్రస్తుతం ప్రతి పోలింగ్ కేంద్రానికి గరిష్ట ఓటర్ల సంఖ్యను 1,500 నుంచి 1,200కు తగ్గించారు. దీనివల్ల పోలింగ్ రోజున ఓటర్ల క్యూలు తగ్గనున్నాయి.